మార్నింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధిక డిఎస్సి క్లాసెస్. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు విద్యా దృక్పథాలు టాపిక్ అంటే కొంచెం ఎక్కువ బిట్స్ చేయండి మేడం అంటున్నారు కాబట్టి నేను ఎక్కువ బిట్స్ చేస్తున్నాను. ఆల్రెడీ కంటెంట్ నుంచి కూడా చేస్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ కంటెంట్ పౌర శాస్త్రం, స్థానిక సంస్థలు చాలా ఇంపార్టెంట్ జీకే పరంగా కూడా. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ మార్నింగ్ బిట్స్ చదువుకుంటే మీకు బాగా గుర్తుంటాయి. అందుకనే ఈ బుక్ అంటే మన సంస్కృత అకాడమీ, తెలుగు అండ్ సంస్కృత అకాడమీ నుంచి వచ్చిన బుక్ ప్రజెంట్ అదీను. ఇది ఓల్డ్ అకాడమీ బుక్, తెలిసిందే కదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ ఉన్న మొత్తం కవర్ అయిపోతుంది. కొత్త బుక్ లేదని ఎవరు అనుకోవద్దు, చాలాసార్లు చెప్పాను. సో ఈ బుక్ నుంచి నేను కొన్ని బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ దీని వెనకాలే ఉన్నాయి. ఈ ప్రాక్టీస్ బిట్స్ చేయించి నెక్స్ట్ టాపిక్లో మనం ప్రతిరోజు 10 బిట్స్ ఎలా ఇస్తున్నామో నా నోట్స్ నుంచి నేను 10 బిట్స్ నేనైతే చూపిస్తున్నాను. చూడండి, కొంత ఈ రెండిట్లో ఉన్న ఈక్వల్ ఒకే టాపిక్ ఉంది. ఈ టాపిక్ ఒకసారి లైట్గా చదువుకుని బిట్స్లోకి వద్దాం, ఓకేనా. చూడండి, విద్యా ప్రక్రియలు చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు ఎగ్జామ్లో అడుగుతున్నారు. నేను ఎగ్జామ్లో అడుగుతున్న టాపిక్స్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేసి మీకైతే చూపిస్తున్నాను. చూడండి, విద్యా ప్రక్రియలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ. ఏకధ్రువ అంటే తెలిసింది, ఒకే ఉపాధ్యాయ కేంద్రంగా ఉంటే ఏకధ్రువ. ద్విధ్రువ అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు ఉంటారు, ఓకేనా. త్రిధ్రువ అంటేనేమో ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం కూడా భాగస్వామ్యం అవుతుంది అన్నమాట. సో ఒక లైట్గా చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడే కేంద్ర బిందువు మనం చెప్పుకున్నాం కదా. చూడండి, ఉపాధ్యాయ కేంద్ర విద్య, దీన్ని ఏకధ్రువ విధాన ప్రక్రియ అంటారు, ఓకేనా. ఇది ఇక్కడ వరకు క్లారిటీ వచ్చేసింది కదా, మీకు ఈజీగానే ఉంటుంది. ద్విధ్రువ విధాన ప్రక్రియని ఆడమ్స్ రూపొందించాడు. అప్పుడు ఒకసారి ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఇక్కడ నేను లైట్గా రాసుకున్నాను. ఓకే, ఆడమ్స్. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి పరస్పరం ఒకరికొకరు ప్రభావితం అవుతారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి, అభ్యసన సఫలీకృతం అవుతుంది అని ఉంది. ఈ విధానాన్ని ఆడమ్స్ రూపొందించాడు. నెక్స్ట్ ఉపాధ్యాయునితో పాటు విద్యార్థి కూడా, అదే మనం చెప్పుకునేది. నెక్స్ట్ త్రిధ్రువ, పరిసరాల అవగాహన, అంటే సమాజం కూడా భాగస్వామ్యం అవుద్ది. ఇక్కడ చూడండి, జాన్ డ్యూయి ఈ త్రిధ్రువ విధాన ప్రక్రియని సంరక్షించిన వారు. జాన్ డ్యూయి, ఓకేనా. విద్యార్థి ప్రక్రియలు చేస్తూ విద్యను అభ్యసించాలి. ఈ విధానాన్ని ఆడమ్సన్ రూపొందించాడు. సంరక్షించిన వారంటే జాన్ డ్యూయి, ఓకేనా. విద్య ఈ ప్రక్రియలో ఫలితం అందించగలదు, ప్రొడక్ట్ అందించగలదు. పాఠశాలలో గడిపే సమయం 5 లేదా 8 గంటలు మాత్రమే. ఎవరు? విద్యార్థి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం భాగస్వామ్యం అవుతుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ క్వాంటిటీ చిల్డ్రన్, గుణాత్మకమైన సంఖ్యకు గుణాత్మక విద్య అని చెప్పొచ్చు. ఇది ఏ ప్రక్రియ అంటే త్రిధ్రువ ప్రక్రియ, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విద్యలో రూపాలు 3 రకాలు: నియత విద్య, యాదృచ్ఛిక విద్య, అనీత విద్య. ఈనాడు జరపబడుతున్న విద్యా విధానం చాలాసార్లు ఇచ్చాడు. నియత విద్య అనవచ్చు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది నియత విద్య. అనీత విద్య అంటే ఇక్కడ చూడండి, యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ నివేదిక తర్వాత, అంటే ఈ నివేదిక ఇచ్చింది 1978 తర్వాత అనీత విద్యకు ప్రాముఖ్యతనిచ్చింది. దీనిలో ముఖ్య సూత్రం ఏంటంటే సరళత, ఫ్లెక్సిబిలిటీ. ఓకే, అనీత విద్య కింద ప్రాథమిక స్థాయిలో అనీత విద్యా కేంద్రాలు, సెకండరీ స్థాయిలో సార్వత్రిక పాఠశాలలు, కళాశాలల్లో సార్వత్రిక విశ్వవిద్యాలయాలు అన్నీ ఈ విధానం కిందకు వస్తాయి. ఓపెన్ యూనివర్సిటీ అని అంటారు కదా, అంబేద్కర్, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, ఇవన్నీ అనీత విద్య కిందకు వస్తాయి. ప్రత్యేకతలు అంటే ఒకసారి ఈ టాపిక్ చెప్పుకుని మనం బిట్స్లోకి వెళ్దాం అనమాట. యాదృచ్ఛిక విద్య అంటే యాదృచ్ఛికంగా జరగటం అంటే ఆకస్మిక విద్య అంటారు. సంఘటనాత్మక విద్య అని కూడా వ్యవహరిస్తారు. నిరక్షరాస్యులైన లక్షలాది మంది ఈ పద్ధతిలోనే విజ్ఞాన సముపార్జన చేసుకుంటున్నారు. అంటే మాతృభాష నేర్చుకోవడం, పరిశుభ్రత పాటించడం, ప్రార్థన చేయడం, ఆహారపు అలవాట్లు, ఇలాంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ యాదృచ్ఛిక విద్యా సంస్థలో కుటుంబం, ఇరుగు పొరుగు, సమవయస్కుల సమూహం, సమాజం, సాంఘిక సామాజిక, మత, రాజకీయ, జనబాహుళ్య భావ ప్రసార సాధనాలు ఈ వర్గంలో చేరతాయి.
జీవితాంతం విద్య, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, నిరంతర విద్య, దూర విద్య అని కొత్త నూతన విధానాలు కూడా ఇప్పుడు కళాశాల స్థాయిల్లో అమలులో ఉన్నాయి. ప్రత్యక్ష పరోక్ష విద్యలు చూడండి. ప్రత్యక్ష విద్య అంటే ఏంటి? ఉపాధ్యాయుడు అభ్యాసకుడికి జ్ఞానాన్ని పాఠశాలలో ప్రత్యేక పద్ధతి ద్వారా అందచేయడం, ప్రత్యక్షంగా పాల్గొనటం. నెక్స్ట్ పరోక్ష విద్య అంటే లక్ష్యాలు, బోధన పద్ధతులు, కాలపరిమితి ఉండదు. దీన్ని పరోక్ష విద్య అంటారు. సాధారణ విద్య, ప్రత్యేక విద్య. సాధారణ విద్య అంటే 3R నేర్చుకోవడం, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అనమాట. రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. ఈ విద్య అందుబాటులో ఉంటుంది, సమాజంలో జీవించడానికి ఉపయోగపడుతుంది. SSC, ఇంటర్మీడియట్, BA, BCom. ప్రత్యేక విద్య అంటే అభిరుచులు, వైఖరులు గల విద్యార్థులకు అందజేస్తారు. ఇంజనీరింగ్, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు కదా, వైద్య విద్య, న్యాయశాస్త్రం. వైయక్తిక సామూహిక విద్య ఒక్కొక్క విద్యార్థికి తన శక్తి సామర్థ్యాలు, అవసరాలు, అభిరుచులు, ఆసక్తులను అనుసరించి ఉంటుంది. సామూహిక విద్య అంటే ఒకేసారి పాఠ్య ప్రణాళికతో ఒకే సమయంలో అందిస్తారు చాలామందికి అనమాట. ఈ విధానం మన దేశంలో వాడుకలో ఉంది, సామూహిక విద్య. ఓకే, ఇప్పుడు బిట్స్లోకి వచ్చేద్దాం. చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. విద్య అంటే జీవితాంతం జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు. ఆల్రెడీ నేను పెట్టేశాను, అంటే అప్పుడు ప్రిపేర్ అయ్యాను కాబట్టి నేను రెడీతో చేశాను, మీకు కూడా టైం వేస్ట్ అవ్వదు. చూడండి, జాన్ డ్యూయి. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. నెక్స్ట్ 64-66 1964-66లో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షుడు తెలిసిందే కదా, కొఠారి కమిషన్. ఆల్రెడీ నేను కమిషన్స్ మీద మొత్తం నేను నోట్స్ చేశాను, చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు: సార్వత్రిక విద్యను సాధించడం, సమాన విద్యావకాశాలు పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడం, మొత్తం అన్ని. నైతిక విలువలు, ఆధారాలున్న ప్రవర్తన, సత్ప్రవర్తన అనే అభిప్రాయపడింది హెర్బర్ట్. ఇవి పెట్టకుండా ఉండాల్సింది కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి బీభత్సంగా చదివేసాం కదా. ఓకే, జాన్ డ్యూయి ప్రకారం విద్య అనేది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, త్రిధ్రువ ప్రక్రియ. ఓకే, ఈ క్రింది వాటిలో నిరంతర విద్యను అందించిన సంస్థలు: టీవీ, రేడియో ప్రసారాలు, రాత్రి పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు, ఇవన్నీ నిరంతరం విద్యను అందిస్తాయి అన్నమాట. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం నిరంతర విద్య, అనియత విద్య. 7th 8th విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు: సామాజిక అంశాలు అంటే మన చుట్టూ ఎలాంటి అంశాలు ఉన్నాయి, విద్యార్థికి అందించాలి. విద్యార్థి వికాసం, భవిష్యత్తు సవాళ్ళు అంటే భవిష్యత్తులో విద్యార్థి ఎదుర్కోవాల్సిన సవాళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? పాశ్చాత్య భావన, గురుకుల భావన కాదు కదా, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఇలాంటి భావాలకు అనుగుణంగా ఉంది. జాన్ డ్యూయి ఏ దేశ శాస్త్రవేత్త? అమెరికా. త్రిధ్రువ ప్రక్రియలో 3 ధృవాలు: విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం. ఆల్రెడీ ఇప్పుడు చదువుకున్నాం కదా. పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి? విద్యా లక్ష్యాలు సూచించేదా, విద్యా లక్ష్యాలను అనుసరించే ప్రణాళిక, విద్యార్థుల మార్పులను సూచించేదా? విద్యా లక్ష్యాలను అనుసరించడానికి ప్రణాళిక అనమాట. విద్యా సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది? సామాజిక లక్ష్యాలకు. నెక్స్ట్, మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సమాజ శాస్త్రం అంటారు. సామాన్య శాస్త్రం కాదు, సైకాలజీ కాదు, ఏది కాదన్నాడు, సమాజ శాస్త్రం. మానవ సంబంధాలు సమాజంలోనే ఉంటాయి కాబట్టి సమాజ శాస్త్రం. మానవ జీవన విధానాన్ని, జీవన శైలిని సూచించేది సంస్కృతి. చరిత్ర ముందు నుంచి చరిత్ర ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు అనుసరిస్తున్నారో మానవ జీవన విధానం కూడా అలాంటి జీవన శైలిని సూచిస్తుంది అన్నమాట. భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపొందుతుంది అని చెప్పింది ఎవరు? కొఠారి కమిషన్. చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ బిట్ ఇది. భారత రాజ్యాంగం డాష్ విలువలపై రూపొందించబడింది: సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమన్యాయం, ఇవన్నీ. పని అనుభవం, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు రిపీట్ అయింది. పని అనుభవం అని చెప్పిన, భవిష్యత్తు తరగతి గదిలో రూపొందుతుంది అని చెప్పిన,
కొఠారి కమిషనే. ఇది ఆల్రెడీ 2018 బిట్టు. సెకండరీ స్థాయిలో వృత్తి విద్యను ప్రవేశపెట్టాలని చెప్పింది కొఠారి కమిషన్. సెకండరీ స్థాయిలో వృత్తి విద్యను ప్రవేశపెట్టాలని చెప్పింది కొఠారి కమిషన్. బేసిక్ విద్యా విధానకర్త గాంధీజీ, తెలిసిందే కదా. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరు? ఇచ్చింది నూతన జాతీయ విద్యా విధానం. సెకండరీ ఎడ్యుకేషన్కి మరొక పేరు మొదలయార్ కమిషన్, 1952. ఓకే, 1952లో మొదలయార్ కమిషన్. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు మానవ వనరుల శాఖ అంటారు కదా, అదనమాట. మంచి పౌరసత్వం ఏ విలువల కిందకు వస్తుంది? సామాజిక విలువలు. వార్దా విధానం అంటే బేసిక్ విద్యా విధానం. బేసిక్ విద్య అనగానే గాంధీజీ గుర్తుకు రావాలి. నెక్స్ట్, భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది? సమన్వయం, అందరినీ కలుపుకుంటూ రావటం అన్నమాట. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ భారతదేశం. పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుల సమర్థత, దక్షతలపై ఆధారపడి ఉంటుంది. సంఖ్య కాదు, ఉపాధ్యాయుల సంఖ్య కాదు. సెకండరీ విద్యా కమిషన్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, 1952-53. నెక్స్ట్, అందరికీ విద్య అనే నానుడు ఆచరణకు ఆమడ దూరంలో ఉందని చెప్పింది కొఠారి కమిషన్. ఏఈపి, అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి వీటికి ఆన్సర్స్ ఆల్రెడీ మనం పెట్టేసాము కాబట్టి ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. మళ్ళీ ఒకసారి ఫోకస్ చేస్తాను. ఓకే, ఇవి బిట్స్ వచ్చేసి. నెక్స్ట్, నేను ప్రతిరోజు నా నోట్స్ నుంచి ఒక 10 బిట్స్ ఇస్తున్నాను కదా, అవి కూడా మీరు చూసుకోండి. త్రిభాషా సిద్ధాంతాన్ని సిఫార్సు చేసిన కమిటీ చాలా ఇంపార్టెంట్. నేను ఆన్సర్స్ తర్వాత రివీల్ చేస్తాను. హంటర్ కమిషనా, ఈశ్వరీబాయ, కొఠారి కమిషనా, మొదలయారా? జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సులో ప్రజలు జాతికి ఒక విలువైన వనరు అని చెప్పింది నాటో సమావేశమా, సార్కా, కైరోనా, G7 దేశారా? భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం 1921, 1936, 1930, 1929. 2011 భారత జనాభా 121 కోట్ల, 96 కోట్ల, 102 కోట్ల, 92 కోట్ల. ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం 2011 లెక్కల ప్రకారం కేరళనా, మిజోరామా, మధ్యప్రదేశ్, నాగాలాండ్. ప్రస్తుతం చైనా జనాభా. ఇది చైనా జనాభా మనకెందుకు అనుకుంటారు, ఇది కూడా ఉంది బిట్టు. 134 కోట్లు, 132 కోట్లు, 129 కోట్లు, 136 కోట్లు. నెక్స్ట్, జాతీయ అక్షరాస్యత మిషన్ 1992, 1988, 1990, 2000. ప్రత్యేక విద్య కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని అన్నది కొఠారి కమిషనా, జాతీయ విద్యా విధానమా, అందరికీ విద్యా విధానమా, తారాబాయ్ కమిషనా? ఆన్సర్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో గెస్ చేసుకోండి. ఆన్సర్స్ కోసం చూడకుండా మీకు ఎన్ని చేయగలరు పెన్సిల్తో టిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ సబ్జెక్ట్ చేరుతుంది. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు కొన్ని కొత్త వీడియోస్ అంటే టాపిక్ వైజ్, సిలబస్ వైజ్ చెప్తున్నాను. ఓకేనా? దృష్టిలోపం గలవారు రాసుకునే లిపి ప్రత్యేకత సాధారణ లిపి, బ్రెయిలీ లిపి, విశేష లిపి. బుద్ధిమాంద్యులకు చిన్న చిన్న సరళమైన పాటలు, పద్యాలు పాటలు పాడించడం, నటించడం, అభినయించడం నేర్పడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి? సంఘీభావం వస్తుంది, ఐక్యత, భాషాభివృద్ధి, సామాజిక స్పృహ, పైవన్నీ. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ప్రతిరోజు మీకు ఆల్రెడీ బిట్స్ చాలా వరకు చేసే, ప్రతిరోజు 10 బిట్స్ చేస్తూనే ఉన్నాను. మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే మీకేం జరగదు కదా. లైక్ చేస్తే ఏంటంటే నాకు ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను, ఇంకా మంచిగా చెప్పాలని ట్రై చేస్తాను. మంచి మంచి టాపిక్స్ తీసుకొస్తాను. మొత్తం సిలబస్ నేనైతే మీకు రెడీ చేసి నోట్స్ రూపంలో అకాడమీ బుక్స్ నుంచి నేను చేయిస్తున్నాను. చూడండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆన్సర్స్ చూడండి. 31, 32, 3 ఇగోండి ఆన్సర్స్. 40 వరకు. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ మీద కంపల్సరీ మనకు బిట్ అయితే వస్తుంది.
అది అసలు మీరు రాసుకుని పెట్టుకోండి. కొఠారి కమిషన్, మొదలయ్యారు కమిషన్ మీద బిట్ అయితే వస్తుంది. ఓకేనా? అందుకనే ఈ టాపిక్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ చెప్తున్నాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.